చేసి పెడుతుంటే మరి తను అది ఇష్టపడక ఆ తర్వాత అవి లేకపోతే కోపడక ఎలా ఉంటాడు చెప్పండి. 5గురు పిల్లలు అయినా అమ్మా నాన్నలు కొంతమంది పైనే ఎక్కువ దృష్టి పెడతారు. ఈ 5గురిలో మీరు ఎవరి మీద ఎక్కువ ఫోకస్ పెట్టేవాళ్ళు? కళ్యాణ్ బాబు వాడంటే బాగా అంటే వాడు ఏది తినేవాడు కాదు అసలు. ఏది ఆడికి ఏది తింటాడని ఇప్పుడు వాడికి నచ్చకపోతే, ఇప్పుడు నేనైతే నచ్చకపోతే చాలా గోల్ చేసేవాడిని. అన్నయ్యకేమో చాలా అన్నయ్య ఏదైనా ఏది పెట్టినా తినేవాడు, అసలు అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ. నాకేమో నచ్చకపోతే చాలా గొడవ పెట్టేవాడిని. తిండి ఇది ఒక అన్నం ఇది ఒక కూరలు ఏ అని వెళ్ళిపోయేవాడిని. అమ్మకు అమ్మతో తిట్టి నాకు వెజిటేరియన్ ఎలర్జీ ఉండేది, అంటే చిరాకు అనమాట. కళ్యాణ్ బాబు ఏంటంటే తనకి ఇష్టమైన ఫుడ్ ఉంటే తింటాడు సైలెంట్గా, బాగలేకపోతే సైలెంట్గా వెళ్ళిపోతాడు. అమ్మకి ఇదేమేంటారండి వదిలేమో తన తింటాడు, అది నిశ్శబ్దంగా నిరసన ప్రకటించేవాడు. దాంతో వాడి గురించి చాలా ప్రొటెక్టివ్గా చూసుకునేది అమ్మ. పైగా చిన్నప్పటి నుంచి కొంచెం వాడు వీక్గా ఉండేవాడు, అంత బలమైన ఇది కాదు. దాని తర్వాత కొంచెం అందుకని అమ్మ వాడిని స్పెషల్గా చూసుకునేది. వాడు స్పెషల్ కిడ్ అయ్యాడు ఇంట్లో. మీ అమ్మగారు మీ అక్క చెల్లెళ్ళకి ఇచ్చిన సలహా ఏంటి? అంటే ఇండిపెండెంట్గా ఉండాలి అమ్మ, ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు. మీ పిల్లలు నువ్వే జాగ్రత్తగా నేర్చుకో, ఎవరి మీద చేయకు, డిపెండ్గా పెట్టద్దు అని ఆవిడ మాకు బాగా ఎప్పుడు ఎక్కువ చెప్తుండేది. నాకు కొంచెం టఫ్ టైమ్స్లో కూడా నీ పాటు నువ్వే ఉండాలి, ఎవరి ఇంట్లో ఉండదు, ఎవరి ఇంట్లో ఉండదు, మా దగ్గర కూడా ఉండదు, నీ దగ్గర కూడా నువ్వే ఉండాలి. చెప్పారు చాలా తక్కువ, బట్ నాకు అదే చెప్పేది. ఇండిపెండెంట్ అట్లా ఒకళ్ళ దగ్గర ఉంటే నీ గౌరవం తగ్గిపోతుంది, ఎక్కడ ఉండదు. అది చాలా నాకు చాలా ఇన్స్పైరింగ్ ఉండేది అన్నమాట. అది ఇప్పుడు కూడా అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని చెప్పింది. అంతే కదా, ఇప్పుడు మనకి ఏదైనా రోగాలు వస్తే దాన్ని బాధ మనమే, బట్ తగ్గించే వాళ్ళు కన్సర్న్ చూసే డాక్టర్స్ ఉండొచ్చు, కానీ పోరాడాల్సింది మనమే. నాకు ఒకసారి కొంచెం ఒక డిప్రెస్డ్ ఇది వస్తాయి ఫేస్ ఒకటి, నేను ఇంకా మా అందరి నుంచి నేను సపరేట్ అయిపోయినట్టు ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు అమ్మ నన్ను పడుతుంది. ఎవరు నా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే ఇప్పుడు కూడా అలోన్గా మటుకు అనుకోకు, నేను ఉన్నాను. ఆవిడ నన్ను పట్టుకొని ఇచ్చిన అఫెక్షన్ లేదా ఆ ఫీలింగ్ అసలు బలం అన్నమాట. ఇంకా ఏమన్నా చేయగలను నేను, పర్లేదు లైఫ్లో నాకు ఏదైనా సాధించగలను అని ఒక భరోసా తల్లి దగ్గర నుంచి రావడం అనేది నాకు ఎవరు అవసరం లేదనిపించింది. అంత స్ట్రాంగ్గా ఆవిడ సపోర్ట్, వెరీ స్ట్రాంగ్, అంత స్ట్రాంగ్ చేసింది నాన్న అని చెప్పండి. మా పిల్లల విషయంలో మేము కూడా మేబీ అంత స్ట్రాంగ్ కాదేమో, సెన్సిటివ్గా ఉంటాం, కానీ అమ్మ మటుకు చాలా స్ట్రాంగ్గా ఉండి మమ్మల్ని కఠినంగా ఇలాగే ఉండాల్సింది, ఇలాగ ఉండండి అప్పుడే మీరు నేర్చుకుంటారు. ఇక్కడ అమ్మ పాజిటివ్నెస్ గురించి ఇంకో మాట చెప్పాలి. అంటే తన బిడ్డలకే కాదు, ఈ రోజున మా రెండో పాప శ్రీజ కూడా తనకి లైఫ్ చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది. ఆ టైంలో కూడా తను ఏమందంటే అప్పుడు నాన్నమ్మ దగ్గరికి వెళ్ళాను, తను ఇచ్చిన భరోసా తెచ్చిన మాట వెళ్ళలేని ధైర్యం వచ్చింది. నాకు నాన్నమ్మ దగ్గర ఎక్కువ కూర్చోవలసిన అప్పుడే పాజిటివ్ ఫీలింగ్ వస్తుందని నాతో షేర్ చేసుకుంటాను. తను మాతో చెప్తుంటే అనిపిస్తుంది, కరెక్ట్ అమ్మ ఏం పర్లేదమ్మా, లైఫ్ అంటే ఒకరితోనే అయిపోదు, ఆ ఒక్కరితో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటో వాళ్ళు మన మీద నియంత్రించడం కానీ మన బాధల్ని వాళ్ళు చేయడం అవుతారు. జస్ట్ నువ్వు నీ గురించి నీ మనసులో ఏదనిపిస్తే నీ గుడ్ ఫీలింగ్ ఏదిస్తుందో ఆ ఫీలింగ్ ప్రకారం వెళ్ళిపోదు. అంటే ఆ జనరేషన్ పీపుల్ ఎక్స్పెక్ట్ చేయం అలా కాదు, ధైర్యం ఉండే అందరికి ధైర్యం బాగా ముందుకొస్తారు. ఫాదర్ కూడా, మా నాన్నగారు కూడా అస్సలు ఎప్పుడు అనేవాళ్ళు, ఎప్పుడు మీరు పెట్టే చెయ్యి మీరు ఎప్పుడు పైన తప్ప తీసుకుని ఎలాగా ఉండకండి, చేతులు పెట్టుకోండి అనే అట్లాంటివి చెప్తుండేవాళ్ళు. అందుకని మాకు ఇట్లా ఇండివిజువాలిటీ మాకు బాగా, ఎప్పుడు కూడా ఒకళ్ళని అడగడం అని, ఈవెన్ బ్రదర్స్ని అడగాలన్నా కూడా మాకు అది పడిపోయింది మైండ్లో, కష్టపడ్డాయి. సో నాకు అంటే ఆవిడ మా అమ్మ ఏదన్నా కొంచెం డిప్రెస్ అయినా నేను చాలా ఎక్కువ అమ్మకి షేర్ చేసుకుంటే, అన్నయ్య కూడా లేడు. అన్నయ్య ఉన్నప్పుడు ఓకే, లేనప్పుడు నేనే ఎక్కువ షేర్ చేసుకునేవాడిని. బట్ ద బెస్ట్ థింగ్ మా అమ్మ దగ్గర